హాయ్ అందరికీ. సో వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కార్తిక. ఇట్స్ మీ యువర్ కార్తిక. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళు కజిన్ పెళ్ళి. సో అది వచ్చి మడికేరిలో జరిగింది. సో మడికేరి ఎక్కడ ఉందంటే కర్ణాటకలో కూర్గ్ డిస్ట్రిక్ట్లో ఒక టౌన్ అది మడికేరి. సో ఇది కూడా ఒక 2 స్టేట్స్ మ్యారేజ్. సో ఇది అబ్బాయి వచ్చి ఆంధ్రప్రదేశ్, అమ్మాయి వచ్చి కర్ణాటక. సో కూర్గ్లో. సో మాలాగని వీళ్ళకి కూడా 2 స్టేట్స్ మ్యారేజ్. మేము ఎట్లా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లాగా వీళ్ళు కర్ణాటక ఆంధ్రప్రదేశ్. సో ఈ ప్లేస్కి మేము ఎట్లా రీచ్ అయినామంటే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయినాము అండ్ ఈవినింగ్ 5కి అక్కడ రీచ్ అయినాము. సో నేను మా హస్బెండ్ అండ్ పెళ్లి కొడుకు ముగ్గురు కార్లో వెళ్ళాము. సో ఎక్కడి నుంచి అంటే పాకాల నుంచి బెంగళూరు నుంచి మైసూర్ నుంచి వెస్టర్న్ ఘాట్స్లో మడికేరికి వెళ్ళాలి. సో అందుకే అంత టైం పట్టింది. సో మేము వెళ్ళింది 5 కాబట్టి ఆల్మోస్ట్ 6:30కి ఈ ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయని వెంటనే రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. సో మాకు ఫస్ట్ ఇట్లా వెల్కమ్ చేసినారు. సో ఇది బేసిక్లీ వచ్చే ఒక సంగీత్ ఫంక్షన్. సో వాళ్ళ స్టైల్ ఆఫ్ వెల్కమింగ్ ఇవి అన్నీ చేసినారు అబ్బాయికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి. సో చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇట్లా తమిళనాడు ఆంధ్ర పెళ్ళి నేను చూసింటాను. ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ పెళ్ళి చూసినప్పుడు మనకి కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్లా కూడా పెళ్ళి చేస్తారా, ఇట్లా కస్టమ్స్ ఉంటాయా అని. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ వెల్కమింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి వచ్చి అబ్బాయికి ఇట్లా డాన్స్ వెల్కమింగ్ చేసింది. అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. సో వీళ్ళ డాన్స్. సో బేసికలీ ఈ ఈవెంట్ ఏంటంటే సో అందరూ డాన్స్ వేసినారు. వాళ్ళ కజిన్స్, వీళ్ళ కజిన్స్ అండ్ మేమైతే వేయలేదు. ఎందుకంటే నాకు డాన్స్ అంత ఏం రాదు. జస్ట్ ఆడియన్స్గా కూర్చొని చూసినాను ఎట్లా వేస్తున్నారని. సో ఇట్లా డాన్స్ వేసి వెల్కమ్ చేసిన తర్వాత సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కజిన్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ సో ఇట్లా పెళ్ళిలో డాన్స్ ఇవి అన్నీ నేను ఇదే ఫస్ట్ టైం చూసేది. ఇట్లా అమ్మాయి వెల్కమ్ అవి అన్నీ ఆల్మోస్ట్ ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ మన ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూస్తాం కదా. సో ఇదే నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా చూసేది. సో చాలా బాగా అనిపించింది. ఎస్పెషలీ పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు వాళ్ళు చాలా బాగా వేసినారు. వీళ్ళ డాన్స్ ఒక సైడ్ ఉంటే ఇంకొక డాన్స్ వచ్చి అందరూ ఫ్యామిలీతో అందరు కలిసి బాగా వేసినారు. సో ఆ రోజు ఈవినింగ్ మొత్తం ఇట్లానే జరిగింది. డాన్సెస్, సాంగ్స్ అందరూ ఇట్లా వేసినప్పుడు చాలా క్యూట్గా అనిపించినారు. సో కమింగ్ టు ద ఫుడ్ వచ్చి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు స్నాక్స్ ఇచ్చినారు. ఇట్లా సేమియాలో బాత్ లాగా అండ్ కొన్ని స్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అది వచ్చి ఎట్లా అంటే మన పెళ్ళిలో మనం సాంబార్ రసం అండ్ ఫ్యూ మన సైడ్ ఉన్న డిషెస్ టేస్ట్ చేస్తాం కదా. సో ఇక్కడైతే వాళ్ళ సైడ్ టేస్ట్ చేసినప్పుడు వేరేలాగా అనిపించింది. వావ్, ఇది కూడా పెళ్ళిలో పెడతారా అని. అండ్ ఎస్పెషలీ ఒక చోలే భటూరా లాగా ఒక మైదాలోన రైస్ ఫ్లార్లోనో తెలియదు, అది వచ్చి డిన్నర్కి పెట్టినారు. అండ్ అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఎవ్రీథింగ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ ఫుడ్, కల్చర్, వాళ్ళ వే ఆఫ్ గ్రీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ వాళ్ళు ల్యాండ్స్కేప్ అండ్ వాళ్ళ వే ఆఫ్ లుక్కే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చాలా క్యూట్గా అనిపించింది. ఇట్లా పెళ్ళిళ్ళు మనం చూస్తే సో మనకు తెలుస్తాయి. సో ఒక్కొక్క ప్లేస్లో ఎట్లా పెళ్ళి చేస్తున్నారు, ఎట్లా ఉంది అని. సో బేసిక్లీ మనం ఆల్మోస్ట్ ఇక్కడ తమిళనాడు ఆంధ్రాలోనే నేను పెళ్ళి చూసింటాను. సో ఆల్మోస్ట్ తమిళనాడు ఆంధ్ర నాకు ఒకలాగానే అనిపిస్తుంది పెళ్ళి అన్నీ, ఎవ్రీథింగ్, ద ఫుడ్, ద కల్చర్, ట్రెడిషనల్, ఎవ్రీథింగ్. బట్ ఇది వచ్చి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ పెళ్ళి. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ పెళ్ళి అయింది. సో పెళ్ళికి నేను వీడియోస్ అని ఏం తీయలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నామని. సో ఈవినింగ్ వచ్చి మేము ఇక్కడ సైట్ సీయింగ్కి వెళ్ళాము. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది రాజా సీట్ అని. సో అది వచ్చి లైక్ రాజా కాలంలో కొంచెం వ్యూస్ అట్లా వాళ్ళ ఊర్లో అన్నీ ఏం జరుగుతుంది అని ఇక్కడ కూర్చొని చూస్తారేమో. సో అది ఆ ప్లేస్కి మేము వెళ్ళాము. సో ఈ ఊర్లో వచ్చి చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, బట్ వెరీ స్మాల్ ఊరు. సో అందువల్ల మేము
పెళ్ళిలో వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాము. సో ఎక్కడ మేము పోతేనో అక్కడ వాళ్ళు కూడా ఉంటారు, పెళ్ళిలో వచ్చే వాళ్ళు కూడా మా రిలేటివ్స్ వాళ్ళందరూ. సో ఏదైనా హోటల్కి పోతే అక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఎగ్జిబిషన్ అట్లా పోతే కూడా అక్కడ కూడా ఉంటారు. ఇట్లా ఈ ప్లేస్లో కూడా మేము సో మా రిలేటివ్స్ అందరినీ చూసి మళ్ళీ అక్కడ కూడా గ్యాదర్ అయినాము. సో ఇది వచ్చి ఒక పార్కం. సో ఇట్లా జిమ్ లైనర్స్, కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మేము ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే మేము అక్కడ రీచ్ అయింది 6 o'clock. జస్ట్ వ్యూ మాత్రం చూసేసి వచ్చినాము. సో వ్యూ అయితే చాలా బాగా ఉంది. సో అక్కడ పైన నుంచి మనకి ఆల్మోస్ట్ ఆ ఊరు మొత్తం కనిపిస్తుంది. సో రాజాలు ఆ కాలంలో ఇక్కడ కూర్చొని ఊర్లో అందరూ ఏం చేస్తున్నారని ఇక్కడ నుంచి మానిటర్ చేస్తారేమో, అందువల్ల ఇది రాజా సీట్ అని పేరు వచ్చిందో ఏమో నాకు తెలియదు. సరే ఇక్కడ బాగుంటాయి అని వెళ్ళండి అన్నారు, మేము వెళ్ళి వచ్చినాము. సో పెళ్ళిలోనే కొంచెం టైర్డ్ అయినాము కాబట్టి ఇక్కడ కూడా ఆ టైర్డ్ ఫేస్లోనే తిరిగినాము. సో ఆ రోజు సండే ఈవినింగ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉండింది. జనరలీ ఇట్లా క్రౌడ్ ఉండదు అని చెప్పినారు మాకు, బట్ ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉండింది. సో మేము కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అండ్ కొంచెం సేపు అక్కడ కూర్చొని చూసేసి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రీల్స్ కోసం కొన్ని వీడియోస్ తీసుకొని ఉన్నాము. సో మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. సో ఆమె కూడా ఇట్లా చాలా హైట్లో ఇవన్నీ చూసినప్పుడు ఆమెకి వావ్ అట్లా అప్పుడప్పుడు వావ్ అంటుంది. ఆమెకి ఏం అర్థమవుతుందో తెలియదు. సో అన్ని గ్రీన్గా చూసేమో ఆమె వావ్ అనిచింది. సో అక్కడ నిలబడి చూసినప్పుడు అక్కడ ఇది వావ్ అది వావ్ అని చెప్తూనే ఉంటుంది. ఇక్కడ చూసినారా ఎట్లా కనిపిస్తుంది ఆ వ్యూ వచ్చి. సో కొంచెం ఫాగీగా ఉండింది ఆ రోజు, అందువల్ల మనకి క్లియర్గా కనిపించలేదు, బట్ మంచి టైంలో వస్తే బాగా కనిపిస్తాయి. సో నేను చెప్పినాను కదా ఎక్కడ పోతే మా రిలేటివ్స్ కూడా అక్కడే ఉంటారని. సో ఇక్కడ రేవతి అక్క అని మా హస్బెండ్ వాళ్ళు పిన్ని వాళ్ళు, సో మేము అక్కనే అంటాము. సో వాళ్ళని కలిసినాము. సో మా పాప చూసి వాళ్ళు ఇక్కడ చూసినాం మేము ఇల్లు కూడా అని మళ్ళీ గుర్తు చేసుకునింది. సో ఇట్లా కొన్నిసేపు తర్వాత ఇట్లా డార్క్ అయింది. డార్క్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం రిలేటివ్స్, మా హస్బెండ్ వాళ్ళు, మామ వాళ్ళు, ఆంటీస్ వాళ్ళందరినీ చూసి మళ్ళీ గ్యాదర్ అయినాము, పెళ్లి బ్యాచ్లు అందరూ. సో గ్యాదర్ అయ్యి కొంతసేపు అట్లా కూర్చొని ఆ వ్యూలన్నీ చూసేసి నెక్స్ట్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక 6:30కి ఒక ఫౌంటైన్ షో ఉండింది. సో ఫౌంటైన్ షో వచ్చి జనరలీ మా పాప కోసమే ఉన్నాము. సో ఆమె కలర్గా బాగా అనిపిస్తాయి కదా. సో అందువల్ల కొంతసేపు వెయిట్ చేసినాము, చాలాసేపు వెయిట్ చేసినాము. సో వాళ్ళు 7:30కి స్టార్ట్ చేసినారేమో. సో దాని తర్వాత ఎక్కడ వెళ్దామని అట్లే వాకింగ్లోనే వచ్చినాం మా రూమ్కి. సో వాకింగ్లో వచ్చే చోట ఇట్లా ఒక ఎగ్జిబిషన్ జరిగింది. సరే లోపల వెళ్దాము అని మళ్ళీ వెళ్ళాము. సో మళ్ళీ మా బ్యాచ్ని అక్కడ కూడా చూసినాము. సో వాళ్ళు కూడా ఇక్కడే వచ్చినారు. సో చెప్పినాను కదా ఈ ఊరే చాలా చిన్నది కాబట్టి ఎక్కడ చూస్తే మన వాళ్ళే ఉన్నారు ఆ రోజు. సో ఈ ఎగ్జిబిషన్ ఏమున్నాయి అని మాకు తెలియదు. లోపల వెళ్ళి చూస్తామంటే ఆల్మోస్ట్ మన శిల్పారామం లాగానే ఉండింది. సో ఇవి అన్నీ చూసేసి కొంతసేపు అక్కడే టైం పాస్ చేసేసి వచ్చినాము. సో అక్కడైతే ఇట్లా చాలా హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్, మళ్ళీ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ మాకు చాలా బాగా అనిపించింది. బట్ ఇవి అన్నీ మనం తీసుకొని పోతే మళ్ళీ మనకి ట్రైన్లో ఎక్కడ పెట్టాలి, అవి అన్నీ మనకి ప్యాకింగ్ అవి అన్నీ క్యారీ చేయాలంటే కష్టం అని ఏం కొనుక్కోలేదు, జస్ట్ విండో షాపింగ్ లాగా చేసేసి వచ్చేసినాము. నాకైతే ఇవి రెండు చాలా బాగా అనిపించింది. ఈ క్యామెల్ ఒకటి, ఇట్లా ఎలిఫెంట్, అది చాలా కలర్ఫుల్గా ఉంది అని వీడియోస్ తీసుకున్నాను. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.